మీరు ఎక్కడ ఉండి ఏం చేస్తూ ఈ మాటలు వింటారో నాకైతే తెలియదు కానీ ఒక్కసారి ఈ మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఈ దినం మనం ఎవరైనప్పటికీ కూడా మన భారతదేశానికి ఇవ్వబడిన స్వతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం జరుపుకుంటున్నాం కదా. మరి మనందరం కూడా పాపం అని బానిస కింద జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఈ స్వతంత్రాన్ని పొందుకొని కూడా మనలో ఎంతమంది తిరిగి మళ్ళీ పాపమని బానిస కింద జీవిస్తున్న వారు లేరు, తిరిగి మనలో ఎంతమంది పాత జీవితంలో జీవిస్తున్న వారు లేరు. ఒకసారి ఆలోచించండి, భారతీయులుగా మనలో ఎవరన్నా ఈ స్వతంత్రాన్ని మర్చిపోయి మళ్ళీ బ్రిటిష్ వారి కిందకెళ్ళి బానిసలుగా జీవిస్తే వారిని ఎంత చులకనగా చూస్తాం. మరి మనం కూడా రక్షింపబడి బాప్తిసం తీసుకొని ఇక నుంచి నమ్మకంగా జీవిస్తామని తీర్మానం తీసుకొని మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయి జీవిస్తున్న వారు ఎంతమంది లేరు. మరి మనల్ని బట్టి మనకు సిగ్గుగా అనిపించట్లేదా? ఒకసారి దయచేసి మన రక్షణ జ్ఞాపకం చేసుకుందామా, మన రక్షణకర్తని జ్ఞాపకం చేసుకుందామా, నమ్మకంగా జీవించేందుకు ప్రయత్నం చేద్దామా. అయినప్పటికీ కూడా బ్రదర్ నేను జీవించలేకపోతున్నాను బ్రదర్, నాలో ఈ పాపం అనేది నన్ను వెనక్కి లాగివేస్తుంది, నమ్మకంగా జీవించలేకపోతున్నాను బ్రదర్, ఈ లోకం నన్ను లాగివేస్తుంది అని కనుక మీకు ప్రశ్నలు ఉన్నట్లయితే కుదిరితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు సమాధానం, మీరు ఎలాగ నమ్మకంగా జీవించాలి, ఎలాగ దేవునికి ఇష్టంగా జీవించాలి, ఎలాగ దేవుని కొరకు జీవించాలి అన్నది నేనే మీకు డిఎం చేస్తాను. ప్రైజ్ లార్డ్.